బింబిసార చిత్రంతో బడా హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవితో విశ్వంబర అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంబర చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది. విజిబుల్ ఎఫెక్ట్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వల్లనే బాగా ఆలస్యం అవుతున్నాయని తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫ్యాంటసీ చిత్రం ఇదే కాగా ఈ సినిమా వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో చిరంజీవి ఇదే తరహాలో జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ చిత్రాల్లో నటించి మెంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ విశ్వంబర మూవీ రిలీజ్ విషయంపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మే నెలకు వాయిదా పడింది. మేలో రిలీజ్ కావడం లేదు, జూలైలో రిలీజ్ అవుతోంది అంటూ ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న అప్డేట్ ఏంటంటే విశ్వంబర చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, కానీ ఓ వార్త మాత్రం నెట్టింట హల్చల్ చేస్తోంది. విశ్వంబర ఇలా వాయిదాలు పడుతూ ఉండడంతో మూవీ విషయంలో ఏం జరుగుతుంది అంటూ అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం విశ్వంబర గ్లిప్స్ రిలీజ్ చేయగా అందులో విఎఫ్ఎక్స్ మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ యూనిట్ మరింత జాగ్రత్త పడి పోస్ట్ ప్రొడక్షన్ ని జాగ్రత్తగా చేస్తోంది. ఇక మూవీ యూనిట్ ఇప్పుడు మంచి ప్రయత్నం చేసింది. విశ్వంబర సినిమా రామ రామ సాంగ్ ని పెన్ డ్రైవ్స్ లో స్టోర్ చేసి తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ, హనుమాన్ ఆలయాల్లో పూజార్లకు కానుగ్గా ఇవ్వనున్నారు. ఆలయాల్లో రెగ్యులర్ గా ప్లే చేయడానికి లేదా వాళ్ళ ఇళ్లలో అయినా ప్లే చేయడానికి ఈ పెన్ డ్రైవ్ ని ఇస్తున్నారు. ఇప్పటికే పెన్ డ్రైవ్ ని కూడా రెడీ చేశారు. ఇక ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కునాల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం దర్శకుడు. సోషియో ఫ్యాంటసీ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా అప్డేట్ మెగా అభిమానుల ఆసక్తి పెంచుతోంది. ఈ మూవీలో చిరంజీవి మేనలుడు సాయి దుర్గా తేజ్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఆన్ స్క్రీన్ లోను హీరో మేనల్లుడి పాత్రలో సాయి కనిపించనున్నారని సమాచారం. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అన్నట్లే. కాగా దుర్గా తేజ్ ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమాలో ఫుల్ లెంత్ లో కనిపించారు. తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయట పెట్టారు. ఆయనతో నటించే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్ చేస్తా, ఆ అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని తెలిపారు. ఇక ఇప్పుడు విశ్వంబరతో తన కోరిక నెరవబోతుందని అభిమానులు భావిస్తున్నారు. డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాని సోషియో ఫ్యాంటసీ జానర్ లో తెరకెక్కిస్తున్నారు. దీనికోసం ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు. విఎఫ్ఎక్స్ సీజ్ వర్క్ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ వంశీ ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతికే సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.